కూటమి ప్రభుత్వం ఏర్పడాక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రతి గ్రామానికి కూడా కనెక్టివిటీ అయ్యే రోడ్లను అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణానికైతే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. పెద్ద ఎత్తున గత సంవత్సరం నుంచి నేటి వరకు కూడా అన్ని ప్రాంతాల్లో గుంతలు కప్పుతూ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ నుంచి ఇటు గార వెళ్లే ప్రాంతంలో ప్రధానంగా రోడ్ల నిర్మాణం అయితే పెద్ద ఎత్తున సాఫీగా ప్రజలే విధంగా అయితే తారు రోడ్డు నిర్మాణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సార్ ప్రధానంగా శ్రీకాకుళం నుంచి గార కళింగపట్నము బీచ్కి వెళ్లే రోడ్డు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. గోతులు గుమ్ములతో ఉండేది, నానా అవసరం పడేవారు. గర్భిణీలు కూడా వెళ్లాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఇప్పుడు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఎట్లా ఉంది ఏంటంటారు? చాలా బాగుంది. చాలా టాపిక్ వెళ్తున్నాం. ఎన్నాళ్ళలాగా గొయ్యలు లేవు. నెక్స్ట్ ఫ్యామిలీతో చాలా బాగా వెళ్తున్నాము. ఎంతమంది అయితే గొయ్యలతో ఉండేవాళ్ళం. ఒక క్షణంకి వెళ్ళే వాళ్ళం కాదు. భయం మీద వెళ్ళాం. ఇప్పుడు చాలా నీట్గా చాలా శుభ్రంగా వెళ్తున్నాం. మేము మా ఫ్యామిలీతో సక్రంగా వెళ్తున్నాం. గతంలో చూసుకుంటే పెద్ద ఎత్తున గోతులు ఉండేవి, ఇబ్బందులు పడేవారు, గుమ్ముల్లో పడిపోయేవారు, యాక్సిడెంట్లు జరిగేది. ఇప్పుడు ఎట్లా ఉంది? చాలా బాగుంది. బాగా చేస్తున్నారు ప్రభుత్వం అనేది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గుంతలతో ఇబ్బంది పడేవారు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు ఎట్లా ఉన్నది? గతంకి ఇప్పటికి ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. ఇప్పుడు చాలా బాగుంది. చాలా గోతులు ఉండేది. ఇప్పుడైతే చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 1 year లోనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇటు చూసుకుంటే ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్న గ్రామాలకు కూడా తారు రోడ్డు నిర్మాణం అయితే కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో గుంతలతో ఇబ్బందులు పడ్డాము. గర్భిణీలు కూడా ఆసుపత్రులకు వెళ్లాలంటే 108 కూడా వెళ్ళలేని పరిస్థితి గతంలో ఉండేది. నేడైతే చూసుకుంటే 108 వెళ్ళడానికి కానీ అలాగే వాహనాలు కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పట్టణం నుంచి పల్లికి వెళ్లే ప్రజలందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు వాహనాల ద్వారా తమ యొక్క గమ్యాన్ని చేరుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తా ఉంది. ఇది